ఓం నమ శివాయ. కార్తీక పురాణంలో 4వ అధ్యాయం. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి ఎవరినుద్దేశించి పూజ చెయ్యవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వసత్కార్యములు చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. శివాలయమున గాని శివకేశవుల ప్రీత్యర్థం విష్ణువాలయం ముందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయం మందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను పుణ్యాత్ములుగా భక్తిపరులుగా మిగుల ఒకటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి చేరెదరు. ఇంకొక కథ కలదు, వినుము. శత్రజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాలు చేసి తుదకు విసుగు నొంది గోదావరి తీరమున నిష్ఠతో తపస్సు చేయుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, ఓ పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరికేమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు సంపదలు ఉన్నవి. కాని రాజ్యము వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కుషించి ఈ తీర్థస్థానమున తపస్సు ఆచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవునికి ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమనిష్టలతో వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 4 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటా పుత్ర ఉత్సాహముతో బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి బాలునకు శత్రుజిత్ అని పేరు నామకరణ చేయించి అమిత గారాభంగా పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస దీపారాధనలు చేయుడు అని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగున్నవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రులను గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వార్లను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచు ఉండెను. అటులా తిరుగుచుండగా నొకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను సాధ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా
అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయ్యను మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులా కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు ఉండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ప్రేమికులిరువరు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి తెలిసి పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాములిద్దరూను గుడిలో కలుసుకొని గాఢలింగనమర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిద్దరూను రతిక్రీడలు జరుపుటకు మహా ఆనందముతో ఉద్యుక్తులగుచుండగా అదే అదుననుకొని ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటులో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మగుట వలనను రోజు ముగ్గురును ప్రేమికుల ఇద్దరును పోవుట వలనను శివదూతలు తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంతయు ఆ దూతలు చూచి బ్రాహ్మణుడు, దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మీను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతులు విమానంలో వచ్చుటెలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను. అంతటా యమకింకరులు, ఓ బాపడ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఏలనున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసన్నిధానంకి చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగొట్టుయుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కనుక కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరహిత్యమందుదురు. ఇట్లు స్కందపురాణం అంతర్గమున వశిష్ఠపోత్న కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.